శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. చూడు బిడ్డ, నా ఒక్క మాటతో నీ సమస్యలన్నీ కూడా శుభవార్తలుగా మారిపోతాయి తల్లి. ఒక్కసారి నీ సాయి చెప్పేది విను. నేను చెప్పినట్టుగానే నీ జీవితం ఎంతో శుభప్రదంగా ఆనందమయంగా మారిపోతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డల సమస్యలన్నింటినీ కూడా ప్రతి ఒక్క సమస్య కూడా శుభవార్తగా మారుస్తానని బాబాగారు చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మనం మన సమస్యలను చూసి ఎంతో బాధపడుతూ ఉన్నాం. ఆ సమస్యలను ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. వారి మనసులో ఉన్న బాధను బయటకు ఎలా పంపాలో తెలియదు. ఎవరు ఓదారుస్తారో తెలియదు. ఎవరు ఒంటరిని చేసి వెళ్ళిపోతారో తెలియదు. ఇలా లేనిపోని సమస్యలతో ఎంతో ప్రతిరోజు కూడా సతమతమైపోతూ ఉంటారండి. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రతిరోజు ఈ సమస్య తీరిపోయింది అనుకునే సమయానికి మరొక సమస్య, దానిని మించిన సమస్య మరొకటి, దానిని మించిన సమస్య మరొకటి. ఈ విధంగా కొంతమంది బిడ్డలు ప్రతిరోజు కూడా నరకాన్ని చూస్తూ ఉంటారండి. కానీ ఎప్పుడూ కూడా ఓటమిని మాత్రం ఒప్పుకోరు. ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే రేపటి రోజు బాగుండకపోతుందా, ఈరోజు నేను ఈ కష్టాన్ని దాటలేకపోతాననేటువంటి మనోధైర్యంతో, గుండె ధైర్యంతో వాళ్ళు ముందుకు అడుగు వేస్తూనే ఉంటారు. అలాంటి వారికి బాబాగారు కూడా ఎప్పుడూ తోడుగానే ఉంటారండి. వారి ప్రతి కష్టానికి కూడా ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తూనే ఉంటారు. కానీ ఆ విషయాన్ని మనం గుర్తించలేం. మనం కష్టపడుతూ ఆ కష్టాన్ని ఏదైతే ఉందో, ఆ సమస్య ఏదైతే ఉందో దానిని దాటుతూ ఉన్నామని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దానికి మార్గాన్ని చూపించేది ఆ తండ్రి. మనం ఎవరినైతే ప్రార్థిస్తూ ఉన్నామో, ఎవరి దగ్గర మన గోడు చెప్పుకుంటూ ఉన్నామో, మన కష్టాలను ఎవరి పాదాల దగ్గర పెడుతూ ఉన్నామో, సాక్షాత్తు ఆ తండ్రి మనకు మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. ఎంత కష్టమైనా సరే మనం ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. మన జీవితంలో ఎంత కష్టమైనా ఉండొచ్చు, కానీ అంత పెద్ద కష్టం కూడా తీరడానికి ఒక పరిష్కార మార్గాన్ని బాబాగారు చూపిస్తారండి. కష్టాలతో అక్కడే ఆగిపోవడం లేదు కదా. మనం తినడానికి తిండి దొరుకుతుంది. మన కుటుంబానికి కావలసిన కనీస అవసరాలన్నీ కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. మరి ఎంతమందికి వస్తుంది ఈ అదృష్టం? 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా అండి? అలాంటి పరిస్థితి బాబాగారు మనకు ఇవ్వలేదు. కష్టమో నష్టమో మనకున్న దాంట్లో సర్దుకుపోయేటువంటి కుటుంబం మనకు దొరికింది. మనకున్న దాంట్లో సర్దుకుపోయేటువంటి మనస్తత్వం మనకుంది. ఇంతకంటే అదృష్టం ఎక్కడా ఉండదండి. మనం కష్టపడినటువంటి ఆ 4 మెతుకులు చాలు మనకు, మన కుటుంబానికి కడుపు నింపడానికి. మరొక ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా ఫ్రెండ్స్? ఎవరైతే వారి కష్టం మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటారో, ఎవరైతే వారికున్న దాంట్లో పక్క వారికి సహాయం చేస్తూ ఉంటారో, వారు కొండంత పుణ్యాన్ని మూటగట్టుకుంటారండి. అది ఒక్కసారిగా మనపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం మనం కష్టపడుతూనే ఉండొచ్చు, ఎటు చూసినా సమస్యలే ఉండొచ్చు. ఇక నా జీవితం ఇంతేనా, ఈ ఊబిలో చిక్కుకుపోవాల్సిందేనా, ఈ సుడిగుండంలోనే ఉండాల్సిందేనా, నేను ఈ కష్టాలు నన్ను వదలవా అనేటువంటి సందేహం ప్రతి ఒక్కరికి రావచ్చు. కానీ మీరు చేసేటువంటి మంచి వల్ల, మీకు ఉన్నటువంటి మనస్తత్వం వల్ల కొండంత పుణ్యం మీరు మూటగట్టుకుంటారు. దాని ప్రభావం తప్పకుండా ఒక్కసారిగా మీపై చూపిస్తుందండి. ఉక్కిరి బిక్కిరైపోతారు ఆ సంతోషం పట్టుకోలేక. అంత గొప్ప జీవితాన్ని బాబాగారు మీకు అందిస్తారు. ప్రస్తుతం మీకు కనిపిస్తున్న ఈ చిన్న చిన్న కష్టాలను చూసి మీరు భయపడకండి. మీ జీవితం ఇదే అని మాత్రం అనుకోకండి. మీకోసం ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తును బాబాగారు రాసి ఉంచారు. అయితే ఈరోజు ఆ వార్తను బాబాగారే స్వయంగా ఆ తండ్రి చెప్పబోతూ ఉన్నారండి. తల్లి, నా మాట విను. అతి కొద్ది రోజులలోనే నీ సమస్యలన్నింటినీ శుభవార్తలుగా మార్చి తిరిగి మళ్ళీ నీ దగ్గరే చేరవేస్తాను. ఇప్పుడు నువ్వు ఏవైతే సమస్యలు అనుకుంటూ ఉన్నావో, వేటిని చూసి భయపడిపోతూ ఉన్నావో, తరువాత నువ్వు అవే కావాలంటావు. ఎందుకంటే అంత గొప్ప శుభవార్తలుగా వాటిని మారుస్తానని బాబాగారు చెప్తూ ఉన్నారండి. అది ఎలా సాధ్యం? ఏ విధంగా బాబాగారు మారుస్తారు అని ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మూల ఒక చిన్న సందేహం ఉంటుంది.
వాటన్నింటికీ కూడా సమాధానం ఈ సందేశంలో దొరుకుతుందండి. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు, తల్లి ఇది నీదైన మాట, అస్సలు నిర్లక్ష్యం వద్దు, చూడగానే విను. నీకొక శుభవార్త చెబుతాను వినమ్మా. తల్లి, కఠినమైన మనసు వెనుక తేనె లాంటి హృదయం ఉంటుంది కదా. నిజమే కదా బిడ్డ? ఎవరి గురించో చెబుతున్నాననుకున్నావా తల్లి? లేదు, నేను నీ గురించే చెబుతున్నాను. నా బిడ్డ గురించే చెబుతున్నానమ్మా. నువ్వు పైకి కఠినంగా ఉన్నా లోపల నీ హృదయం చాలా సున్నితంగా ఉంటుంది. ఎవరైనా బాధపడినా, ఎవరికైనా సమస్యలు వచ్చినా ఏమాత్రం ఆలోచించకుండా నువ్వు సాయం చేస్తావు తల్లి. కానీ పైకి కోపంగా మాట్లాడతావు. కానీ మనసు మాత్రం చాలా మంచిదమ్మా. వెన్న వంటి మనసు తల్లి నీది. ఆ మంచి మనసును ఎవ్వరూ గుర్తించరు. అదే కదా బిడ్డ నీలో ఉన్న పెద్ద సమస్య. అయితే ఇప్పుడు నీ బాబా చెప్పేది విను. చూడమ్మా, నీ ప్రేమను ఒకరు గుర్తించనంత మాత్రాన ఆ ప్రేమ అబద్ధమైపోదు. ఎవరు ఎలా ఉన్నా సరే, ఏమనుకున్నా సరే, నువ్వు మాత్రం నీలానే ఉండు. నేను నిన్ను నా బిడ్డగా ఎందుకు స్వీకరించానో తెలుసా తల్లి? నువ్వు ఎలా ఉన్నందువల్లే, నువ్వు నీలా ఉన్నందువల్లే. మరి ఆ వ్యక్తిత్వాన్ని మార్చుకుంటానంటే ఎలా చెప్పు? ఈ బాబాకి దూరం అవుతావా? అలా ఎప్పుడూ చెయ్యొద్దు. నువ్వు వారికి వీరికి నచ్చాల్సిన అవసరం లేదు తల్లి. ఈ తండ్రికి నచ్చావు. సర్వ జగత్తును పరిపాలించే ఈ సాయికి నచ్చావమ్మా. నీ అంత అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు. చూడు తల్లి, నీలో ఎలాంటి మార్పు లేకుండా చూసుకో. అప్పుడే ఆ భగవంతుడు నీ జీవితాన్ని మంచిగా మారుస్తారు. అర్థమవుతుందా తల్లి? అందరూ నీవారే అని మాత్రం అనుకోకు. అదేమీ తప్పు కాదు, కానీ నువ్వు అలా అనుకోవడం వల్ల నీకు బాధే ఎదురవుతుందమ్మా. దానిని అంగీకరించి ప్రతి వారిని నీ వారని అనుకో. అర్థం కాలేదా? చూడు తల్లి, ఏదో ఒక రోజు నీ మంచి మనసును, స్వచ్ఛమైన ప్రేమను అందరూ తెలుసుకుంటారు. అలా తెలుసుకునేలా నేను చేస్తానమ్మా. నువ్వు ఏమాత్రం బాధపడకు. చూడు తల్లి, నువ్వందరినీ నీవారనుకోవడం వల్ల వారు నీ మాట వినకపోవడము, లేదంటే వారు నువ్వు చూపినంత ప్రేమ తిరిగి నీపై చూపించకపోవడమో చేస్తారు. దానిని నువ్వు తట్టుకోలేవు. అందుకే తల్లి చెబుతున్నాను, ఎవ్వరిని నీవారని అనుకోకు. ఒకవేళ అనుకుంటే తిరిగి నువ్వు ఇచ్చింది మళ్ళీ కోరుకోకు. నువ్వు ఏ విషయానికి ఎందులోనూ బాధపడకు తల్లి. ఎవరి కోసమో, ఎవరి ప్రేమ కోసమో నువ్వు పాకులాడకు. నిజమైన ప్రేమ నిన్ను నిన్నుగా వెతుక్కుంటూ వస్తుంది. దానికి నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే బిడ్డ, కాస్త ఓపికగా ఉండటం. నీ కష్టాలు, బాధలు చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరని మాత్రం అనుకోకు తల్లి. నీ సాయి తండ్రిని నేను ఎప్పుడూ నీకు తోడుగానే ఉంటాను. అన్నీ నాతో పంచుకో. నేను నీకు మంచి సమాధానం చెప్పి నీకైన దారి చూపుతానమ్మా. అలా కాకుండా ఇతరులతో నీ బాధ పంచుకోవడం వలన వాళ్ళు నీ బాధను తగ్గిస్తారా చెప్పు? లేదు కదా. అవసరానికి వారు నీ అవసరాన్ని కూడా వాడుకుంటారు. నీ బాధని కూడా వారు వాడుకుంటారు తల్లి. నీ కష్టాలు మరొకరికి సంతోషం కావచ్చు తల్లి. అందుకే నువ్వు నీ సమస్యలు ఎవ్వరితో కూడా పంచుకోకు. ఒకవేళ పంచుకోవాలనిపిస్తే నీ కుటుంబంతో పంచుకో. నీ తండ్రినైనా నాతో పంచుకో బిడ్డ. నేను ఎప్పుడూ నీకు సాయం చేస్తూనే ఉంటానమ్మా. నీకు ఓటమి ఎదురైనా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, కన్నీరు వచ్చినా అన్నింటినీ నాతో పంచుకో తల్లి.
నీకు రానున్న రోజులు ఆనందంగా నేను మారుస్తాను. ప్రశాంతంగా ఉండు. దేని గురించి అస్సలు ఆలోచించకు బిడ్డ. బాధపడకు. నీకొకటి చెప్పనా తల్లి, సముద్రాన్ని చూడగలము గాని అందులో ఉన్న ఉప్పుని చూడలేము కదా. అలానే ఈ మనుషులు కూడా. నువ్వు మనిషిని చూడగలవు కానీ వారి మనసుని చూడలేవు కదా తల్లి. నువ్వు ఎవరి దగ్గర ఎలా ఉండాలో తెలుసుకో. అందరితో మంచిగానే ఉండు. అందరితో మంచిగా మాట్లాడు. కానీ నువ్వు ఏదైతే అభిమానాన్ని చూపిస్తూ ఉన్నావో, ఏ ప్రేమనైతే నువ్వు పంచుతూ ఉన్నావో దానిని వారి నుండి ఆశించకు. మరొక విషయం బిడ్డ, ఎట్టి పరిస్థితుల్లోనూ నీ సమస్యలను, బాధలను వారితో పంచుకోకు. నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. నీ కష్టాలు వారికి సంతోషాలుగా మారొచ్చు. నీ భవిష్యత్తు కోసం నువ్వు చేసే ఆలోచన వారి అభివృద్ధికి మార్చుకోగలరు తల్లి. అందుకే అన్నీ అందరితో పంచుకోకూడదమ్మా. ఎవరు ఏంటో తెలుసుకొని మంచి వాళ్ళతో మాత్రమే ఇలాంటి విషయాలను పంచుకోవాలి. అర్థమవుతుందా తల్లి? అందుకే చెబుతూ ఉన్నాను, నువ్వు ఎవరి దగ్గర ఎలా ఉండాలో తెలుసుకోవాలని. చూడమ్మా, ఎవరైనా నీతో ఎలా ఉన్నా సరే నువ్వు మాత్రం వారితో మంచిగానే ఉండు. మంచి ఆలోచనలు చెయ్యి. అప్పుడు అందరూ నీకు మంచే చేస్తారమ్మా. ఎంత కఠినాత్మునికైనా కొద్ది రోజులకు నీ మంచితనం వల్ల వారి మనసు కూడా మారుతుంది. కనీసం వారి మనసులో వీరు మంచివారు అనే ఉద్దేశం కలుగుతుంది. వీరిలా ఉండాలి, వీరిలా బ్రతకాలనేటువంటి ఆలోచన వారిలో కలుగుతుంది. నీ మంచితనం మరొకరిని మంచిగా మార్చడానికి ఉపయోగపడుతుంది తల్లి. నమ్మకాన్ని కోల్పోకు. అలా కోల్పోయావంటే ప్రశాంతతను కోల్పోతావు. కాబట్టి పూర్తి విశ్వాసంతో ఉండమ్మా. ఒకటి తరువాత మరొకటి వెంటనే శుభవార్తలు వినేలా చేస్తాను తల్లి. నా బిడ్డ సంతోషంగా ఉండాలి. అలా ఉండేలా ప్రతి ఒక్క దానిని నేను మారుస్తాను. ఈ విశ్వమే నీకు సహాయం చేసేలా చేస్తానమ్మా. నువ్వు దేని గురించి దిగులు చెందకు. ఈ తండ్రిపై నమ్మకం ఉంచు బిడ్డ. నువ్వు కోరుకున్న ప్రతి ఒక్కటి నీకు అందిస్తాను తల్లి. మనసులో ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. అన్నీ నేను చూసుకుంటాను, సరేనా అని బాబాగారు అంటూ ఉన్నారండి. చెప్పాను కదండి, ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప సందేశాన్ని అందించారని. అదేవిధంగా ఈరోజు బాబాగారు అంటూ ఉన్నారు, తమ సమస్యలన్నీ కూడా శుభకార్యాలుగా మార్చి పంపిస్తానని. బాబాగారు కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పారండి తన బిడ్డలకి. వాటిలో మొదటిది, మీ భవిష్యత్తు కోసం మీరు ఏదైనా ప్రణాళిక వేసుకుంటే అది అందరితో కూడా పంచుకోవద్దు. ఎందుకంటే మీ చుట్టూ ఉన్నవారు ఆ పరిస్థితులను, ఆ ప్రణాళికను వారికి అనుకూలంగా మార్చుకునేటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. అలాంటి ప్రమాదాలు ఎన్నో ఉంటాయి. చివరికి అది మీకు కాకుండా చేసి దాని ద్వారా వారు ఎదుగుతారండి. ఎదిగిన తరువాత మిమ్మల్ని పట్టించుకోవడం కూడా మానేస్తారు. అలాంటి మనస్తత్వం కలిగిన వారి మధ్య మనం ఉంటూ ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. అదే ఈరోజు బాబాగారు తన బిడ్డలకి మొదటి జాగ్రత్తగా చెబుతూ ఉన్నారు. ఇలాంటి తప్పు చేయడం వల్ల మన జీవితంలో మనం ఎక్కడైతే మన జీవితాన్ని మొదలు పెట్టామో తిరిగి మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతాం. ఏదైతే ప్రణాళిక మన జీవితం కోసం మనం వేసుకున్నామో ఆ ప్రణాళికను వారికి చెప్పడం ద్వారా మనం అయితే నష్టపోవాల్సి వస్తుందండి. కొంచెం ఆలోచించండి. అలాగే తన బిడ్డల గురించి బాబాగారు మరొక విషయం కూడా చెప్పారండి. వారు ఎంతో మంచివారు, వారి మనసు ఎంతో సున్నితమైనది, కానీ వారు మాట్లాడే మాట మాత్రం కొంచెం కటువుగా ఉంటుంది అని. ప్రతి ఒక్కరూ ఆ మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రజలకి, ఇప్పుడున్నటువంటి మనుషులకి ఎలా ఉండాలంటే, వాళ్ళు ఎంత క్రూరంగా ఉన్నా పర్వాలేదు, వారి మాట కొంచెం సౌమ్యంగా ఉంటే చాలండి. అందరూ వారి మాటే వింటారు. మీరు ఎంత మంచి చేసినా సరే
మీరు కొంచెం కటువుగా మాట్లాడారంటే మిమ్మల్ని శత్రువుగా చూస్తారు. ఆ ఒక్క మాట తీరు మార్చుకోండి. ఇది ఈరోజు బాబాగారు తన బిడ్డలకు అందించాలనుకున్నటువంటి సందేశం అండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటిస్తారని అనుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.